మాయం. ఇక ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల్లో ఆందోళన. నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక వార్తల్లోకి వెళ్దాం. ఇక రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూద్దాం. ఇక మొత్తానికి బారాస హయాంలో కృష్ణా జలాలపైన తీరనటువంటి అన్యాయం జరిగిందంటూ ఈనాడులో వచ్చినటువంటి వార్త. ఇక ఆనాడు చంద్రబాబుకు మోకరిల్లి 299 టీఎంసీలు చాలని కూడా కేసీఆర్ హరీష్ రావు మొత్తానికి సంతకం పెట్టిరట. చంద్రబాబు నాయుడికి మోకరిల్లి 299 టీఎంసీలు చాలని కేసీఆర్ హరీష్ రావు సంతకం పెట్టినట. ఆనాడు ఏనాడో మరి ఈనాడు నీళ్లు దోసుకుపోతా ఉన్నారు ఏపీ వాళ్ళంటే, ఇవాళది పక్కకు పెట్టి ఆనాటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బారాస హయాంలోనే కృష్ణా జలాలపైన తీరనటువంటి అన్యాయం జరిగిందట. ఇక మొత్తానికి ఏం మాట్లాడిండో ఒకసారి చూద్దాం. ఇక కేసీఆర్ వస్తే శాసనసభలో చర్చకు సిద్ధం. ఇక మార్చురి వ్యాఖ్యలు బారాసాను ఉద్దేశించినవే. ఇక 57 లక్షల వేతనం తీసుకొని మాజీ సీఎం 2 సార్లే సభకు వచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 300 సార్లైనా ఢిల్లీకి వెళ్తా. ఇక శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. కేసీఆర్ అంట శాసనసభకు వస్తే చర్చకు సిద్ధం. వచ్చిండు కేసీఆర్, శాసనసభకు వచ్చిండు. మరి ఏం మాట్లాడిర్రు, ఏం చేసిరో మీరు అందరూ చూసిర్రు. ఇక కేసీఆర్ మాట్లాడిన మాటలు విన్నారు, రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా విన్నారు. ఇక మార్చురి వ్యాఖ్యలు, ఈ మార్చురి ఏదైతే ఉందో మార్చురికి పంపిస్తామో ఆ వ్యాఖ్యలట బీఆర్ఎస్లను ఉద్దేశించే మాట్లాడిండట రేవంత్ రెడ్డి. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రజాపాలన నడుస్తుందా, లేకపోతే కక్షపూరితమైనటువంటి పాలన నడుస్తుందా? మరి ముఖ్యమంత్రి హోదాలో ఉండి బట్టలు ఊడదీస్తా, గుడ్డలు ఊడదీస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఉరికిచ్చి కొడతా అని అంటున్నాడు. ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతుండు? ఇక 57 లక్షల వేతనం తీసుకొని మాజీ సీఎం 2 సార్లే సభకు వచ్చారు. 57 లక్షల రూపాయల వేతనం తీసుకొని మాజీ సీఎం 2 సార్లనే శాసనసభకు వచ్చిందట. ఇక అప్పటి నుండి మళ్ళీ రాలేదు. ఇక ఈ మధ్యలో ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాల్లో వచ్చింది కదా, ఆ విషయం మీద రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు అన్నట్టు ఇవన్నీ. చర్చకు వచ్చినప్పుడు చర్చ ప్రకారం మాట్లాడాలి. చర్చలో మరి సభలో ఏం మాట్లాడాలి, మరి కేసీఆర్ ఏం మాట్లాడుతుండు, మరి దానికి బదులుగా ఏం చెప్పాలి, ఇలాంటివి కాదు. జీతం తీసుకొని కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు, మాట్లాడట్లేదు. వచ్చి మాట్లాడండి కదా, ప్రతి వర్గంలో కూడా అన్యాయం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పిండు. మరి ఆ అన్యాయానికి, ఆ నిరంకుశ పాలనకు మరి ఏం జవాబు చెప్తారు ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి జవాబు చెప్తాడు? రాష్ట్ర ప్రయోజనాల కోసం 300 సార్లైనా ఢిల్లీకి వెళ్తా. ఎల్లు, మా పైసలే, ప్రజల సొమ్ము పెట్టుకొని 30 సార్లు కాకపోతే 300 సార్లైనా పో. నీకు అడ్డం చెప్పేటోళ్ళు ఎవరు? నిన్ను అడిగేటోళ్ళు ఎవరు? ఇక బారాస హయాంలోనే నువ్వు 30 సార్లు పోయినా 300 సార్లు పోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే దిశగా ప్రయాణం చేస్తే బాగుంటుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే దిశగా ప్రయాణం చేస్తే బాగుంటుంది. కానీ 30 సార్లు 300 సార్లు ఊరికినే పోవడం రావడం, ఏ పని కూడా రాష్ట్రంలో జరగకపోవడం, ఇట్లాంటి జరగకపోతే అట్లనే మాట్లాడతారు. ఏం జరగనప్పుడు ఏం మాట్లాడతారు? మరి నిందలు విమర్శలు వస్తూనే ఉంటాయి ప్రజల నుండి. ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినాం అనేది కాదు, రాష్ట్రానికి ఎంత అభివృద్ధి వచ్చిందనేది ముఖ్యం. ఇకపోతే కృష్ణా జలాలపైన తీరనటువంటి అన్యాయం జరిగిందట. కేసీఆర్ హరీష్ రావులు చంద్రబాబుకు మోకరిల్లి 811 టీఎంసీలలో 299 టీఎంసీలే చాలని సంతకం పెట్టి ఇక రాష్ట్రానికి శాశ్వత మరణ శాసనం రాశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ను గుండెల్లో పెట్టుకొని మహబూబానగర్ ప్రజలు రాజకీయ భిక్ష పెడితే ఆయన వారి గుండెల మీద తన్నారని, ఎంపీగా గెలిపించిన ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఇక వైఎస్ పోతిరెడ్డిపాడు ఇక హెడ్ రెగ్యులేటర్ను కూడా నిర్మించారని చెప్పారు. ఇక మార్చురి వ్యాఖ్యలు బారాస పార్టీని ఉద్దేశించినవే అని కూడా కేసీఆర్ 100 ఏళ్ల పాటు ఆయురారోగ్యాలతో ప్రతిపక్షంలోనే ఉండాలని కూడా తాము అధికారంలోనే ఉంటామని తెలిపారు. కేసీఆర్ అట 100 ఏళ్ల పాటు ఆయురారోగ్యాలతో ప్రతిపక్షంలో ఉండాలంట. ఈయన అధికార పార్టీలోనే ఆయురారోగ్యాలతో 100 ఏళ్ల పాటు ఉంటాడంట. ప్రజలు పెట్టాల్సినటువంటి భిక్ష, ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తాం, ప్రజలు
మరి వచ్చే 5 ఏళ్లకు మళ్ళీ ఎవరికి ఇస్తారో అధికారం ఇచ్చిన వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. మరి మీరు అక్కడనే ఉండరు, మేము ఇక్కడనే ఉంటామంటే ఎవరికి వాళ్ళు రాసుకునేటువంటి పదవులా ఇవి ముఖ్యమంత్రి పదవులు? ప్రజలు ఇచ్చేటిదా లేకపోతే మీ అంతా మీరే పొందేటిదా? ఎట్లా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే, మళ్ళీ 5 ఏళ్ళకు కూడా మేమే పదవిని తీసుకుంటాం, మాకే కావాలి, వీళ్ళ చేతులు ఉంటే వీళ్ళే రాసుకునేటోళ్ళు పదవి, ముఖ్యమంత్రి పదవి వీళ్ళ చేతిలో ఉంటే వీళ్ళే రాసుకునేటోళ్ళు. ఇక గత ప్రభుత్వ అప్పులు తీర్చడానికే మళ్ళీ అప్పులు గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులు తీర్చడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పులు చేస్తూ ఉన్నట. ఏమన్నంటే, ఇగో బయట పెడుతున్న లెక్కలు, రాష్ట్రానికి వచ్చే ఆదాయం గింత, ఈ ఆదాయంలో జీతాలకింత, సంక్షేమ పథకాలకింత, మిగిలినవి ఇంత. ఈ రకంగా ఎక్కడైనా ముఖ్యమంత్రి చెప్తాడా? ఈ రకంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి విషయమేనా అది? నువ్వు ఏం చేయాలి? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు కాబట్టి ఖర్చైనా, భారమైనా, బరువైనా నువ్వే మీదేసుకోవాలి, ప్రజలకు చేయాల్సినటువంటి పని చేసి పెట్టాలి. అరే మనం బాధలో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, అప్పుల బాధలో ఉన్నాం, లేకపోతే ఇగో నా దగ్గర ఉన్న పైసలు గిన్ని మీరు చెప్పినట్టే చేస్తా, ఇట్లా మాట్లాడిన తర్వాత నువ్వు పెద్ద మనిషి ఎందుకు? నిన్ను పెద్ద మనిషిగా మేము ఎందుకు ఎన్నుకున్నాం? మాకు మెంటల్ టెన్షన్స్, మాకు భారం ఉండొద్దు, ఏదైనా నువ్వే చక్కబెట్టాలి రాష్ట్రాన్ని అని ప్రజలంతా ఓటేసి ఎన్నుకున్నారు. మళ్ళీ తీరి తీసుకొచ్చి ప్రజల మీదనే బురద రుద్దుతున్నావు. ఇంత వస్తుంది ఆదాయం, గిన్నున్నాయి డబ్బులు, ఏం చేయాలని అడిగిన తర్వాత ఇక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఉన్నా లేకపోయినా ఒకటే. ఇక అడ్డగోలు పోస్టులు పెడితే జైలుకేనట. రెండోసారి నేనే సీఎం, తొలిసారి భారాస పైన వ్యతిరేకతతో ఓటు వేస్తే రెండోసారి మాపై ప్రేమతో వేస్తారు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం. ఉభయ సభల్లో చిట్చాట్లో రేవంత్ రెడ్డి అడ్డగోలుగా పోస్టులు పెడితేనట జైలుకే పంపిస్తారంట. జైలుకు మాది తప్పైతే క్షమాపణలు చెప్పడానికి సిద్ధం. మేము అధికారంలోకి రాగానే చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇచ్చేందుకు కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడుతున్నాం. కృష్ణా జలాల్లో తెలంగాణకు 68%, ఏపీకి 32% వాటా అని కూడా తేలిపోయిందని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతుల నిరాకరణ. ఇక ఈఏసీ సమావేశంలో స్పష్టం చేసిన పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇది కరువు పీడిత కృష్ణా పరివాహక రైతులకు ఊరట అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్తున్నటువంటి మాటలు. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతుల నిరాకరణ అన్నట. మాట్లాడుతున్నటువంటి కిషన్ రెడ్డి పక్కన రైల్వే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఏబిసిడీలు తెలియకుండా కేంద్రంతో యుద్ధమా? ఎవరినా ఏబిసిడీలు తెలియకుండా కేంద్రంతో యుద్ధం చేస్తూ ఉన్నారట ఎవరో. తమిళనాడు సీఎం ఇక ప్రజల్ని రెచ్చగొడుతున్నారు అంటూ కిషన్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాలు. సికింద్రాబాద్లో కవచ్ పరిశోధన కేంద్రం నెలకొల్పనున్నట్లు ఇక వెల్లడి. మొత్తానికి సికింద్రాబాద్లో కవచ్ పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పనున్నట్టుగా కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. మొత్తానికి తమిళనాడు సీఎం ప్రజల్ని రెచ్చగొడతా ఉన్నారట కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఏబిసిడీలు తెలియకుండా కేంద్రంతో యుద్ధం చేస్తున్నటువంటి అంశం. ఏబిసిడీలు కూడా తెలియకుండా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్రం పైన యుద్ధం చేస్తానంటే ఎలా అని కూడా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం దక్షిణ భారత ప్రజలను రెచ్చగొడితే ప్రజలు ఊరుకోరని కూడా మరింత చైతన్యం అవుతారని కూడా ఆయన పేర్కొన్నారు. ఇక బేగంపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు కూడా శనివారం ఇక్కడికి వచ్చినా అని చెప్తున్నటువంటి అంశం. ఇక వీసా రద్దుతో అమెరికా నుంచి భారతీయ విద్యార్థిని వెనక్కి. మొత్తానికి వీసా రద్దయిపోయి భారతీయ విద్యార్థి వెనక్కి వచ్చినదట. ఆమె పేరు వచ్చేసి రజనీ శ్రీనివాసన్. ఇక పలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొన్నందుకే. ఇక పాలస్తీనా అనుకూల నిరసనల్లో చురుగ్గా పాల్గొన్నందుకు భారతీయ విద్యార్థిని రజనీ శ్రీనివాసన్ వీసా రద్దయింది. ఇక తీవ్రవాద సంస్థ హమాస్కు మద్దతు తెలిపేలా ఆమె కార్యకలాపాలు ఉన్నాయని పేర్కొంటూ అమెరికా ఈ చర్య తీసుకుంది. మొత్తానికి వీసా ఈ నెల 5న రద్దు కావడంతో వెనక్కి తిరిగి వచ్చినటువంటి భారతీయ విద్యార్థి. పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాలస్తీనాకు అనుకూలంగా ఆ నిరసనలు ఉన్నాయట తనవి. ఆమె నిరసనలు ఆ రకంగా ఉన్నాయని అమెరికా వాళ్ళు తన వీసాను
రద్దు చేసి భారతీయ ఇండియాకు పంపించినటువంటి అంశం. ఇక ఆకట్టుకుంటున్నాయి. నల్లమల్ల అటవీ మార్గంలో శ్రీశైలం దివ్యక్షేత్రానికి వెళ్ళేటువంటి భక్తులు పర్యాటకుల సంఖ్య భారీగా ఉంటుంది. ఇక వారాంతాలు సెలవు రోజుల్లో అయితే హైదరాబాద్ నుంచి వచ్చే వారి ఇక రద్దీ గురించి చెప్పనక్కర్లేదు. వారు విడిది చేయడానికి సరిపడా ప్రభుత్వ మొత్తానికి రిసార్టులు కూడా అందుబాటులో లేవు. ఈ కార్యక్రమంలో పర్యాటకులను ఆకట్టుకునేలా కొందరు ప్రైవేటు రిసార్టులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రైవేటు రిసార్ట్లు ఈ రకంగా ఉన్నాయి. ఇది నల్లమల్ల అటవీ మార్గంలో ఉన్నటువంటి రిసార్ట్లు అద్భుతంగా లేవు, కలర్ఫుల్గా ఉన్నాయి. మొత్తానికి పర్యాటకులు రెస్ట్ తీసుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి. ఇక వెలుగు దినపత్రికలో చూద్దాం ఒక్కసారి. ఇక WPLలో ముంబై డబుల్, ఇక రెండోసారి ట్రోఫీ సొంతం, మూడోసారి ఢిల్లీకి నిరాశే. ఇక విమెన్ మొత్తానికి ప్రీమియర్ లీగ్ WPLలో మొత్తానికి ముంబై ఇండియన్స్ జట్టు రెండోసారి విజేతగా నిలిచింది. వరుసగా మూడోసారి ఫైనల్ చేరినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి ఆఖరి మెట్టుపైన బోల్తా కొట్టింది. ఇక తొలి ఎడిషన్ విన్నర్ అయినటువంటి ముంబై శనివారం ఇక జరిగినటువంటి మూడో సీజన్ ఫైనల్లో 8 రన్స్ తేడాతో ఢిల్లీని ఓడించింది. ఇక మొత్తానికి కెప్టెన్ మొత్తానికి హర్మన్ ప్రీత్ కౌర్ ఇక 44 బాల్స్లో 9 4లు 2 సిక్సర్లతో మొత్తానికి 66 రాణించడంతో తొలుత ముంబై 20 ఓవర్లలో 149/7 స్కోరు చేసింది. ఇక చేజింగ్లో మొత్తానికి ఢిల్లీ 141/9 స్కోరు చేసి ఇక ఓడింది. మొత్తానికి హార్మన్కు మొత్తానికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించిందని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాల కట్టడికి చట్టం తెద్దాం. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాల కట్టడికి చట్టం తీసుకొద్దామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే అడ్డగోలుగా తనకు సంబంధించినటువంటి పోస్టులు వస్తూ ఉన్నాయట. సోషల్ మీడియాలో భయపడిపోయిండు రేవంత్ రెడ్డి. సోషల్ మీడియాలో భయపడి ఏం మాట్లాడుతూ ఉన్నాడు? తప్పుడు జర్నలిస్టులంట ఎక్కడెక్కడైతే యూట్యూబర్లు ఉన్నారో, తప్పుడు జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళను బట్టలు కూడా తీసి కొడతాం. జర్నలిస్టులు అయిన వాళ్ళ లిస్ట్ ఇవ్వండి, జర్నలిస్టులు కానటువంటి లిస్టు మేము తయారు చేసుకుంటాం, వాళ్ళందరూ బట్టలు కూడా తీసి ఉరికిచ్చి కొడతాం. ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. చెత్త పోస్టుల పైన చర్యలు, హద్దులు దాటితే శిక్షలు ఉండాలి. ఇక రేవంత్ రెడ్డి జర్నలిస్టుల ముసుగులో కొందరు ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోం. ఇక సీఎంగా నన్ను నా పనితీరును విమర్శిస్తే పడతా. మొత్తానికి తన పనితీరును విమర్శిస్తే మాత్రం పగబడతాడంట. ఇంట్లోని ఆడవాళ్లను తిట్టించడం ఏంటి, ఇక తీరు మార్చుకుంటే తోడుకలు తీస్తా. చంద్రశేఖర్ రావు మీ పిల్లలకు బుద్ధి చెప్పండి, ఇది మంచి సంస్కృతి కాదని హితువు చేస్తున్నటువంటి అంశం. చంద్రశేఖర్ రావు మీ పిల్లలకి బుద్ధి చెప్పండి అంటుండు. ఇంకేం మాట్లాడారు? జర్నలిస్టుల పేరుతో సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడుతామంటే చూస్తూ ఊరుకోమని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక యూట్యూబ్లో ఏదో ఒక ఛానల్ పెట్టుకొని ఇష్టరాజ్యంగా తిడతామంటే సహించబోమని కూడా తీవ్రస్థాయిలో హెచ్చరించారు. సోషల్ మీడియాలో కొందరి తప్పుడు ప్రచారాలు ఇక శృతి మించుతున్నాయని కూడా దీనికి చెక్ పెట్టేందుకు అవసరమైతే చట్టం తెస్తామన్నారు. ఇక అసలు జర్నలిస్టులు అంటే ఎవరో ఒక డెఫినేషన్ ఉండాలన్నారు. ఎవరు పడితే వాళ్ళు జర్నలిస్టులమని కూడా ఇష్టరీతిగా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ ఇటీవల 2 మహిళా జర్నలిస్టుల అరెస్టు పైన కూడా ఈ మేరకు స్పందించారు. వాస్తవమైన విషయం. అడ్డగోలుగా మేము జర్నలిస్టులం అంటూ గతంలో కూడా కేసీఆర్ మీద అడ్డగోలుగా నిందలు వచ్చినాయి. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడారు. వాస్తవానికి జర్నలిస్టులు అనేది ఒక చట్టం తీసుకురావాలి. వీళ్ళు మాత్రమే జర్నలిస్టులు అన్నట్టుగా చట్టం తీసుకొచ్చి వాళ్ళకు మాత్రమే అన్ని అధికారాలు ఇవ్వాలి. లేదంటే ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతారు. కేసీఆర్ పైన అడ్డగోలుగా మాట్లాడారు గతంలో. అప్పుడు ఎవరు మాట్లాడలే, చట్టం తేవాలని. అప్పుడు అధికారం కావాలి కదా వీళ్ళకు. ఇప్పుడు చట్టాలు గుర్తుకొస్తున్నాయి. ఈయన గురించి తప్పుడు మాట్లాడితే, ఈయన చేయని పనుల గురించి మాట్లాడితే ఇప్పుడు చట్టాలు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఇక డ్రగ్స్ అమ్మినా తీసుకున్న కరెంటు నీళ్లు కట్, ఎంత పెద్దోళ్ళైనా జైలుకు పంపిస్తామంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. డ్రగ్స్ తీసుకున్నా అమ్మినా నీళ్లు కరెంటు కట్ చేస్తారట. స్ట్రెచర్ కాదు స్టేట్ ఫ్యూచర్ ముఖ్యం అంటూ కృష్ణా జలాలపైన చర్చకు రెడీ అంటూ మాది తప్పైతే క్షమాపణ చెప్తా. ఇక తెలంగాణ హక్కులను ఏపీకి తాకట్టు పెట్టిందే కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా ఏపీకి
ఆ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏపీ ముఖ్యమంత్రికి ఎంత దోస్తానం ఉంది, ఎంత సన్నిహిత్యం ఉందనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. త్వరలో భూమి మీదికి సునీతానంట. మొత్తానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోయినటువంటి ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్ ఇక బచ్ మొత్తానికి విల్మో త్వరలోనే భూమి మీదకు చేరుకోనున్నారు. ఇక వాళ్ళిద్దరిని తిరిగి తీసుకొచ్చేందుకు కూడా నాసా ఎలాన్ మస్క్కు చెందినటువంటి స్పేస్ ఎక్స్ కంపెనీ కలిసి ఇక క్రూ 10 మిషన్ ఇక చేపట్టాయి. మొత్తానికి ఇకపోతే 214 మంది పాక్ సైనికులను చంపేశాం. 214 మంది పాక్ సైనికులను చంపేశారట. పాకిస్తాన్లో ప్యాసింజర్ ట్రైన్ను హైజాక్ చేసినటువంటి బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇక కీలక ప్రకటన చేసింది. తమ చెరలో ఉన్నటువంటి 214 మంది పాక్ సైనికులను చంపేశామని కూడా వెల్లడించినటువంటి అంశం. ఇకపోతే సర్కారు చదువులకు ఏఐ తోడు. మొత్తానికి రాష్ట్రంలో 424 బడుల్లో ఆర్టిఫిషియల్ ఇక ఇంటెలిజెన్స్ ఏఐ క్లాసులు కూడా మొదలయ్యాయి. ఇక ఏఐ టూల్స్ సాయంలో 3, 4, 5వ తరగతి పిల్లలకు కూడా మ్యాథ్స్ తెలుగులో ఇక మెలకువలు నేర్పిస్తున్నారట. మొత్తానికి ఇకపోతే రాయలసీమ లిఫ్ట్ పైన ఏపీకి చుక్కెదురైనా ఏం కాదు, తెలంగాణ రాష్ట్రానికి చుక్కెదురు కాకపోతే మంచిది, కానీ ఏపీకి చుక్కెదురైనా ఏం కాదు, చుక్క తెగిపడ్డా ఏం కాదు. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టడం పైన ఈఏసీ అభ్యంతరం తెలిపిందంట. డిపిఆర్ మాటున చేసినటువంటి పనులన్నింటినీ ఇక ఆపి ఆ ప్రాంతాన్ని పూర్వస్థితికి తేవాలి. ఇక తవ్వినటువంటి ప్రాంతాన్ని మొత్తం పూర్తి చేయాలి. తాత్కాలిక నిర్మాణాలు తొలగించాలి. ఇక రిస్టోరేషన్ కోసం తీసుకున్నటువంటి చర్యలపైన ఏపీ అఫిడవిట్ను కూడా సమర్పించాలి. అఫిడవిట్లోని అంశాలకు ఇక సైట్ ఇన్స్పెక్షన్కు ఇక మొత్తానికి పొంతన లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక. మంత్రి ఉత్తమ్ సెక్రటరీ రాహుల్ బొజ్జా లేఖలకు స్పందన. మొత్తానికి ఇది అంశం. రాయలసీమ లిఫ్ట్ పైన ఏపీకి చుక్కెదురు అయిందట. ఇకపోతే ఎమ్మెల్యేలు ఎంపీల ఫోన్లకు రెస్పాండ్ కాండి. వారి ప్రతివాదనలకు ప్రాధాన్యం ఇవ్వండి అంటూ మొత్తానికి కలెక్టర్లకు, ఎస్పీలకు, ఇతర ఉన్నత అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఫోన్లు చేస్తే ఆ ఫోన్లకు రెస్పాండ్ అయ్యి వాళ్ళు చెప్పినటువంటి పనులు చేయమని రేవంత్ రెడ్డి చెప్పిందట. జిల్లాల్లో కోఆర్డినేషన్ కమిటీలు మొత్తానికి పెట్టాలని మంత్రులకు సూచన. ఇక ఆ వెంటనే పలు జిల్లాల్లో ప్రజాప్రతినిధులతో 5 మంత్రులు భేటీ కాబోతున్నారట. వెంటనే పలు జిల్లాల్లో ప్రజాప్రతినిధులతో 5 మంత్రులు భేటీలు. ఇక 41 దేశాలపైన ట్రావెల్ బ్యాన్. మొత్తానికి 41 దేశాలపైన ట్రావెల్ బ్యాన్ చేస్తూ మొత్తానికి వీసాల రద్దుకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ యోచన చేస్తూ ఉన్నారు. మొత్తానికి 3 గ్రూపులుగా దేశాల విభజన పూర్తిగా లేదా పాక్షికంగా ఇక ఆంక్షలు విధించేటువంటి ఛాన్స్ ఉందట. మొత్తానికి జాబితాలో పాక్, భూటాన్, ఇక మయన్మార్, ఆఫ్ఘాన్, ఇరాన్, సిరియా దేశాలు. ఇక మోదీ వచ్చినప్పుడు రోడ్లు మొత్తానికి క్లీన్ చేయించానన్న ట్రంప్ మొత్తానికి మోదీ వచ్చినప్పుడు అమెరికాలో రోడ్లన్నీ క్లీన్ చేయించిండట. 24 గంటల్లో యుద్ధం అవుతానని కూడా వ్యంగ్యంగానే అన్నానని కూడా వెల్లడి చేసినటువంటి అంశాలు. ఇక సీఎం ఆవాజ్లో రాష్ట్రానికి 1,00,000 ఇండ్లట. సీఎం ఆవాజ్లో మొత్తానికి పిఎం ఆవాజ్లో రాష్ట్రానికి మొత్తానికి 1,00,000 ఇండ్లు రాబోతున్నాయట. పట్టణ ప్రాంతాల్లో మంజూరుకు కేంద్రం అంగీకారం. 1,00,000 మంది లబ్ధిదారుల వివరాలు అప్లోడ్ చేయండి. ఒక్కో ఇంటికి 1,50,000 సాయం ఇస్తామని చెప్తున్నటువంటి అంశం. ఇక 1,50,000 కోట్లు 1,500 కోట్ల ఫండ్స్ వచ్చే అవకాశం ఉంది. 1,500 కోట్లు ఫండ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొత్తానికి 1,00,000 మంది లబ్ధిదారుల వివరాలు అప్లోడ్ చేస్తే ఒక్కో ఇంటికి 1,50,000 సాయం ఇస్తామని చెప్తున్నటువంటి అంశం. ఇది పిఎం ఆవాజ్ యోజనలో రాష్ట్రానికి వస్తున్నటువంటి పథకం. 1,50,000 కోట్లు, 1,50,000 రూపాయలు సాయం అందిస్తారట. ఇక గుడ్డలు ఊడదీసి కొడతా. ఇగో ఇది కథ. ముఖ్యమంత్రి స్థాయిలో అసెంబ్లీలో మాట్లాడేటువంటి మాటలు గుడ్డలు ఊడదీసి కొడతాడట. జర్నలిస్టులపై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు.
ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మాట్లాడుతున్నారు. నా బిడ్డను భార్యను తిడుతుర్రు. ప్రజా జీవితంలో ఉన్నా కాబట్టి ఊరుకుంటున్నా. నా రక్తం మరుగుతుంది. ఒక్కనొక్కరిని బట్టలు ఉడదీసి తోడకలు తీసి కొడతా. ఎవరు జర్నలిస్టులో మొత్తానికి సంఘాలే ఒక లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో లేనోళ్లను క్రిమినల్స్గా గుర్తిస్తాం. నేను అడుగుతున్నా, లేదంటే మా వాళ్లకు మొత్తానికి చేస్తే ఉరికిస్తారు. ఈయన అడుగుతుండట లిస్ట్ కావాలని, లేకపోతే మా వాళ్ళకి చెప్తే వాళ్ళే ఉరికిస్తారని చెప్తా ఉన్నాడు. ఇక అసెంబ్లీలో జర్నలిస్టుల పైన రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఇక రేవంత్ రెడ్డి చేసిన అప్పు ఏందా అంటే 1,58,041 కోట్లు అప్పు చేసి ఇందులో దాచుకోవడానికి ఏం లేదని చెప్తుండో, అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని మొత్తానికి నడిపించేసింది చేసినట్లే చెబుతామని చెప్తున్నటువంటి అంశం. అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని చేసినట్లే అబద్ధాలు చెప్తా ఉన్నాడు. త్రిబుల్ ఆర్ వరంగల్ ఎయిర్పోర్టు నేనే తెచ్చిన. త్రిబుల్ ఆర్కు సంబంధించి వరంగల్ ఎయిర్పోర్టు, త్రిబుల్ ఆర్ రోడ్డు రెండు నేనే తీసుకొచ్చాను మాట్లాడుతాడట. అవి ఎప్పుడో అయినాయి. ఢిల్లీకి 30 సార్లు కాదు 300 సార్లు పోతా. నేను కలవని కేంద్ర మంత్రి లేడు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టం. అమ్మడానికి కూడా ఏం లేవు. ఉద్యోగులు కోరికలు ఏం కోరవద్దు. ఇక నిరసన చేస్తామంటే అదనంగా 2 గంటలు ఎక్కువ పని చేయండి. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టు మాటలు. ఇది పోతే ఇట్లా ఉంటాయి. నీళ్లు లేక పంట తగులబెట్టుకుంటున్నారు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇది నీళ్లు లేక రాష్ట్రంలో పంటలన్నీ తగలబెడతా ఉన్నారు. వ్యవసాయాన్ని ప్రభుత్వం విస్మరించింది. ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితి ఘోరం. ఇక ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రభుత్వం మోసం. శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇక ఇంత నీచంగా మాట్లాడే సీఎంను చూడలే. ఇక ఈ రకంగా ఇంత నీచంగా మాట్లాడేటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడ కూడా చూడలే. తెలంగాణను తెచ్చిన నాయకుడు కేసీఆర్. ఆయన చావునే రేవంత్ కోరుకుంటున్నాడు. అందుకే రేవంత్ రెడ్డి స్పీచ్ను బైకాట్ చేశాం. ఉత్తమ్ కుమార్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. కృష్ణా జలాలను ఏపీకి కేటాయించింది ఆయనే. నీటి సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇక పంటలు ఎండుతున్నాయి. మొత్తానికి చిట్చాట్లో హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి అంశం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర నీళ్లను ఏపీకి తరలిస్తుందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ హయాంలోనే నీళ్ళన్నీ ఏపీకి పోయినాయని చెప్తా ఉన్నాడు. ఇంత నీచంగా మాట్లాడే ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదంట. ఇకపోతే మీడియా పైన పోలీసుల అత్యుత్సాహం. మండలి ఆవరణలో బీఆర్ఎస్ ధర్నా. ఇక పసుపు రైతులకు మద్దతుగా ఆందోళన. కవరేజ్కు వెళ్లిన మీడియాను అడ్డుకున్న పోలీసులు, కెమెరాలు లాక్కున్న పోలీసుల తీరుపైన జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. ఇకపోతే ఫార్ములా ఈ రేస్ను మేం తప్పు పట్టలే. ప్రొసీజర్ ఫాలో కాలేదనే అన్నాం. ఇక కామెంట్స్ విధానం సరిగా లేదని చెప్పాం. మీడియా చిట్ చాట్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. శ్రీధర్ బాబు మాట్లాడుతున్నాడు మీడియా చిట్ చాట్లో. ఇక దండం పెడతాం నీళ్ళు ఇవ్వండి. ఇది ఇంత ఘోరమా? రైతులు ఈ రకంగా అడుక్కోవాలి. దండం పెడతాం నీళ్ళు ఇవ్వండి, ఓట్లేసి దండం పెట్టేటువంటి పరిస్థితి వచ్చేసింది. చేతికొచ్చిన పంట ఎండిపోతుంది. పంట ఎండితే మాకు చావే గతి. మహబూబాబాద్ జిల్లా రైతుల ఆవేదన. కాలువల్లో చెలిమలు తీస్తున్నటువంటి అన్నదాతలు. ఇక కాలువల్లో మొత్తానికి చెలిమలు తీస్తూ ఉన్నారు. నీళ్లు ప్రవహించే విధంగా నీళ్లు బయటకు రావాలని ఊరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చెలిమలు తీస్తూ ఉన్నారు. దండం పెడతా నీళ్లు ఇవ్వండి అని అడుగుతున్నారు రైతులు. ఓట్లు వేసేటప్పుడు, ఓట్లు కావాలన్నప్పుడు అన్ని రకాలుగా మాట్లాడిరు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రాన్ని బీడు భూములకు వానే గురుస్తా అన్నాడు. ఎక్కడ పోయింది వాన? వాన లేదు, వరద లేదు. ఇక బీజేపీలో ఫాల్తుగాళ్ళు ఉన్నారట. వాళ్ళు వెళ్ళిపోతేనే పార్టీ మొత్తానికి గెలుస్తుంది. బీజేపీలో ఫాల్తుగాళ్ళు ఉన్నారట. వాళ్ళు పోతేనే పార్టీ మంచిగా ఉంటుందట. దేశంలో మత కల్లోలాలకు ఇక ఓవైసీ ప్రయత్నం. ఇక అసదుద్దీన్ ఓవైసీకి కామెంట్ ఎక్కింది, మెంటల్ ఎక్కింది. ఇక మొత్తానికి ట్రీట్మెంట్ ఇప్పించాలని కూడా రేవంత్ను కోరుతున్నా. ఇక ఓవైసీకి రేవంత్ కొత్త మిత్రుడు అంటూ రాజాసింగ్ మాట్లాడుతుండు. ఓవైసీకి రేవంత్ కొత్త మిత్రుడు అంట. ఇకపోతే సాక్షిలో చూస్తే ట్రంప్ ప్రతిపాదనలతో ఆటలొద్దు. ఇక ఉక్రెయిన్తో శాంతి కోసం ట్రంప్ ప్రతిపాదించినటువంటి ఒప్పందంతో మొత్తానికి ఆటలాడొద్దని ఇక పుతిన్ను మొత్తానికి యూకే ప్రధాని హెచ్చరించారు. ఇక 214 మందిని చంపేశామని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే హద్దు మీరితే ఖబర్దార్.
ఖబర్దార్, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడితే ఊరుకాం, ఇక తోడక తీస్తాం. ఇక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు. ఇక తీర్మానం పైన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశాలు. ఇక సికింద్రాబాద్కు కవచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా రాబోతుందని కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే పెద్దలకు ఇద్దాం ఇక ఇమ్యూనిటీ టీకాలు పెద్దలకు ఇద్దామని చెప్తున్నటువంటి అంశం. మామూలుగా వ్యాక్సిన్లు అంటే పిల్లలకే అని అనుకుంటున్నారు, కానీ పెద్దల్లోనూ చాలా రకాల వ్యాధులను నివారించగలిగేటువంటి టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక నేడు నేషనల్ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కథనం అంట. ఇక లిఫ్ట్ ప్రమాదాలకు చెక్ పెట్టాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. మొత్తానికి రాష్ట్రంలో దేశంలో ఎక్కడ చూసుకున్నా లిఫ్ట్ ప్రమాదాలు ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. ఇక కాంట్రాక్టర్లతో బిల్డర్లతో కుమ్మక్కైపోయి నాణ్యత లేనటువంటి తక్కువ రేట్లో లిఫ్టులు ఫిట్ చేసి మొత్తానికి ప్రమాదాలకు గురవుతున్నటువంటి అంశం. లిఫ్ట్ ప్రమాదాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్నటువంటి లిఫ్ట్ పాలసీని తెలంగాణలోనూ తీసుకురావాలని కూడా అనుకుంటోంది. ఇక తెలంగాణ లిస్ట్ యాక్ట్ 2015 ముసాయిదాకు మెరుగులు దిద్దాలని కూడా ఇంధన శాఖను ఆదేశించిందట. ఇక రాయలసీమ పైన కేంద్రం కొరడా చూపుతా ఉందట. ఇక డిపిఆర్ తయారీ ముసుగులో నిర్మాణ పనులు చేస్తున్నట్టు కూడా వచ్చిన ఫిర్యాదు పైన తీవ్ర చర్యలు. ఇక డిపిఆర్ కోసం చేపట్టిన తాత్కాలిక నిర్మాణాలను కూడా తొలగించాలని ఏపీకి ఆదేశం. ఇక తవ్వకాలను సైతం పూడ్చి మొత్తానికి సైట్ పూర్వస్థితిని కూడా పునరుద్ధరించాలని సూచన. ఇది తమ ప్రభుత్వ విజయమేనన్న మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇట్లా ఉన్నాయి. ఇకపోతే సీఎం ప్రసంగాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్ మొత్తానికి కేసీఆర్ పైన సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ధ్వజం. ఇక ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ తెస్తే ఇక చావును కోరుతున్నారు అని చెప్తున్నటువంటి అంశం. ప్రాణాలు పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తే రేవంత్ రెడ్డి కేసీఆర్ చావు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక కాంగ్రెస్ వాళ్ళే కృష్ణా జలాల్లో తెలంగాణకు తీరని అన్యాయమని ఇక మండిపాటు. ఇక అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారంటూ ధ్వజం. ఇక ఉత్తమ్ దంపతులు మొత్తానికి ఏపీ సీఎం చంద్రబాబు దగ్గరకు వెళ్ళి భోజనం చేసి వచ్చి కృష్ణా నీటిలో తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఉత్తమ్ దంపతులు ఏపీ సీఎం చంద్రబాబు దగ్గరకు వెళ్ళి భోజనం చేసి వచ్చి కృష్ణా నీటిలో తెలంగాణకు అన్యాయం చేశారంట. మొత్తానికి హుజూర్ నగర్ను ముంచి ఇక పులిచింతల ద్వారా ఏపీలో 3వ పంటకు నీళ్ళిచ్చిన గనులు కాంగ్రెస్ నేతలని ఫైర్. మొత్తానికి హుజూరానగర్ను ముంచిరట, ఏపీకి పులిచింతలకు నీళ్ళు అందించిరట, 3వ పంటకు నీళ్ళు ఇచ్చిరట. ఇది కథ. తెలంగాణ రాష్ట్రాన్ని ముంచిర్రు, ఏపీకి నీళ్ళు అందించారు మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మన మంత్రులు, మన లీడర్లే. మా పిల్లలు ఏం చేస్తున్నారు ఓ కన్నేసి చూడండి. డ్రగ్స్ సోషల్ మీడియా ప్రభావం నేపథ్యంలో ఇక డిటెక్టివ్ ఏజెన్సీలను ఆశ్రయిస్తున్న తల్లిదండ్రులు. ఇక హాజరు నుంచి హోంవర్క్ దాకా హుస్నాబాద్లోని జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థుల పర్యవేక్షణకు ప్రత్యేక యాప్ మంత్రి పొన్నం మొత్తానికి కలెక్టర్ చొరవతో మొత్తానికి హాజరు నుంచి హోంవర్క్ దాకా మొత్తానికి యాప్ తయారు చేస్తూ ఉన్నట. విద్యార్థి బడికి హాజరు కాకుంటే వెంటనే తల్లిదండ్రులకు మెసేజ్, ఇక ప్రోగ్రెస్ రిపోర్టు, మొత్తానికి సిలబస్ వంటివి కూడా అందుబాటులో తెచ్చేందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నారట. మొత్తానికి విద్యార్థికి సంబంధించి ఒక కొత్త పద్ధతి తీసుకురాబోతున్నారు. హుస్నాబాద్లోని జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థుల పర్యవేక్షణకు ప్రత్యేకమైనటువంటి యాప్ను కూడా తయారు చేస్తున్నామని పొన్నం కలెక్టర్ చొరవతో తయారు చేస్తూ ఉన్నారట. ఇక హైదరాబాద్లో భారత్ సమ్మిట్ అంటూ ఏప్రిల్లో పొలిటికల్ ఇన్వెస్ట్మెంట్ డైలాగ్ సదస్సు అంట. మొత్తానికి రాహుల్ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలను ఆహ్వానిస్తాం. ఇక మే నెలలో హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు, ఇక ఫార్ములా ఈ రేసు తప్పు కాదు, ఇక నిధులకు చెల్లింపు విధానమే తప్పు, ఇక అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా ఎథిక్స్ కమిటీని కూడా నియమిస్తాం. మీడియా చిట్చాట్లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నటువంటి అంశాలు. ఇక ఇవి తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి వార్తలు. ఇకపోతే భారత ఆధ్యాత్మిక స్ఫూర్తి జాతీయ న్యాయ నిపుణుల సదస్సులో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇక జాతీయ న్యాయ నిపుణుల సదస్సులో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇక ప్రజలంతా విలువలు ఇక ఆచరించినప్పుడే ధర్మం ఫరిడవిల్లుతుందని వెల్లడి. ప్రజలంతా విలువలు ఆచరించినప్పుడే ధర్మం ఫరిడవిల్లుతుంది. ఇక న్యాయవాదుల సానుకూల దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలి. ఇక జస్టిస్ ఎస్వి భట్టి సదస్సులో పాల్గొన్న హైకోర్టు జడ్జీలు, ఇక ప్రముఖులు. మొత్తానికి ఇవి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు. ఇవి రాష్ట్ర బడ్జెట్లో 70,000 కోట్ల కోత అంటూ పెట్టినటువంటి అంశం.